ఇకపోతే భూసేకరణ బిల్లుపై చర్చ జరగకపోవడం బాధగుందని అన్నాడు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. ఈ బిల్లుపైన చాలా చర్చించాలని అన్నాడు. ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటే బాగుండేదని అన్నాడు. ఏకపక్షంగా బిల్లు ఆమోదించడం మంచిగా లేదన్నాడు ఆర్ కృష్ణయ్య. ఈ రోజు అసెంబ్లీలో ఏకపక్షంగా అసెంబ్లీ స్టార్ట్ కాగానే 6 నిమిషాలకే మేమందరం ఇట్లా పోతున్నాం, సంతకాలు పెట్టి వాయిదా వేసుకుంటా నిర్ణయం తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికే మాయన మచ్చ. అసెంబ్లీ అన్నప్పుడు తప్పనిసరి ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి, అధికార పక్షాలు గొడవ చేస్తాయి. అంత మాత్రాన ఒక ఇంపార్టెంట్ భూసేకరణ చట్టం మీద చర్చ జరగకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆస్యాకు ఒక పౌరుడు కోల్పోతున్నప్పుడు, భూసేకరణ చట్టం కింద ఆ పౌరుడు కోల్పోతున్నప్పుడు దాని మీద విస్తృతమైనటువంటి ప్రజావేదిక అయినటువంటి అసెంబ్లీలో విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. ప్రజలకు అనుకూలమైనటువంటి చర్చ జరగాలి. కన్న ఊరు, కన్న తల్లి ఉన్న ఊరు వదిలిపెట్టిపోవడము, అదేవిధంగా రాజ్యాంగం లోపల ఆస్తి హక్కు, ఫండమెంటల్ రైట్కు ఉన్నటువంటి ఆస్తి హక్కును ఒక చట్టం ద్వారా లాక్కోవడము, భూమిని ఆస్తిని అనేది చాలా ముఖ్యమైన కీలకమైనటువంటి ఘట్టం. దీన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఇంతకు మొదలున్న చట్టాన్ని. అదేవిధంగా రాష్ట్రపతి కూడా దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. అట్లాంటి కీలకమైనటువంటి చట్టం మీద అసెంబ్లీ లోపల ప్రతిపక్షాల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని లోతైన అధ్యయనం చేసి దీని లోపల మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఉంది. ప్రజల మనోభావాలకు తగ్గట్టు, ప్రజల సెంటిమెంట్కు తగ్గట్టుగా, ప్రజల విల్ అండ్ విష్ ప్రకారము ఈ చట్టాన్ని తీసుకొని పోవాలి.